హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి వంటలు బై జ్యోతక్క. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వెన్స్డే రోజు, అలాగే థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే కాదు సండే వరకు కొంచెం కొంచెం క్లిప్స్ అనేవి నేను తీసి యాడ్ చేసినటువంటి వ్లాగ్ అన్నమాట. అంటే పెళ్లి వీడియో కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మొత్తం కూడా పెళ్లి వీడియో మొత్తం కూడా షూట్ చేయలేకపోయామన్నమాట. సో ఎందుకు అనేది నేను వీడియో మధ్యలో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే నేను ఇంకా వాకిలు అయితే ఊడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం అంత టీ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మా వారికి అయితే లంచ్ కోసం అని చెప్పేసి ఇంకా నేను రైస్ అయితే పెట్టేశాను ఒక స్టవ్ మీద అయితే. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో ఇంకా ముగ్గు కూడా నేను పెట్టేసుకోవడం జరిగిందన్నమాట. ఇంకొచ్చేసి ఇక్కడ నేను బాదం పప్పులు అయితే నానపెట్టుకుంటున్నాను. ఇంక మా చిన్నోడైతే చాలా ఇష్టంగా తింటాడు బాదం అయితే. మా పెద్దోడైతే అసలు నోట్లో పెట్టడన్నమాట. ఇంకా వాడికి నా కోసం అని చెప్పేసి నేనైతే బాదం అయితే నానపెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే బిఫోర్ నైటే మనము నానపెట్టుకోవాలి. బట్ ఏంటంటే ఆ రోజు మర్చిపోయాను. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు లేసేసరికి 10 అలా అవుతుంది కాబట్టి ఇంకా మార్నింగ్ నానపెట్టేశాను. ఒక 2 అవర్స్ నానిన తర్వాత బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా కర్రీ కోసం అయితే బీరకాయ అయితే తీసుకున్నాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా ప్రాన్స్ అయితే తీసుకొని వచ్చారన్నమాట. ఇంకా బీరకాయ ప్రాన్స్ కర్రీ మిక్సింగ్ అయితే నేను చేశాను. ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. సో ఇక్కడ చూసారు కదా, బీరకాయ ప్రాన్స్ కర్రీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో మార్నింగ్ టైంలో అయితే నా బిజీ షెడ్యూల్ అయితే చాలా నాకు ఎలా ఉంటుందంటే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటానన్నమాట. ఇంకా టిఫిన్ కోసం అయితే దోశలు అయితే చేశాను. ఇక్కడ చూశాను కదా, గోరింటాకు పెట్టుకున్నానండి. ఇదేంటంటే వేరే చెట్టు ఆకన్నమాట. సో అస్సలు పండలేదన్నమాట బాగా. నాకు యాక్చువల్గా ఏంటంటే మెరూన్ రెడ్ కలర్లో పండుతుంది ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కానీ. ఇది ఓవర్ నైట్ పెట్టుకున్నా కానీ అలాగే ఆ కలర్లోనే ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి నా పెద్ద కొడుకు పెట్టాడన్నమాట. నేను ఇంకొక చేతికి పెట్టుకోండేసరికి ఇంకా పెట్టుకునే వాటం లేకపోయేసరికి నా పెద్ద కొడుకు అయితే పెట్టాడు. ఇంకా చూడండి, కాళ్ళకు కూడా పెట్టుకున్నాను. సో చూడ్డానికి అయితే బాగుంది కానీ 1 or 2 డేసే ఆ షైన్ అనేది ఉంది. తర్వాత అయితే పోయింది. చాలా బాధేసింది నాకు. ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఈరోజు వచ్చేసి పందిరి వేసి ప్రధానం అయితే వచ్చిందన్నమాట అమ్మాయికి అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో ప్రధానం వచ్చిన తర్వాత ఇంటి నలుగు, అదే నూనె నలుగు పెడతారు కదండి. నూనె నలుగు పెట్టిన తర్వాత ఇంకా అమ్మాయికి అయితే ఇప్పుడు తను కట్టుకున్నటువంటి శారీ ఏంటంటే ప్రధానం మీద వచ్చినటువంటి శారీ అన్నమాట. ఇంకా తను కట్టుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసి ఏవో గిఫ్ట్స్ అయితే ఇచ్చారు తనకైతే. అవి ఓపెన్ చేయడానికి చూడండి తను ఎన్ని పాటలు పడుతుందో. మొత్తం పేపర్సే అన్నమాట. మొత్తం నీట్గా చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో తను అవి రిమూవ్ చేయడానికి ఆల్మోస్ట్ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కానివ్వండి. సో తనకి రిమూవ్ చేయడానికి ఒక 10 minutes టైం అయితే పట్టింది. సో ఇటువంటి మెమరబుల్ డేస్ అనేవి మనకు ఇప్పుడే మనం ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా లైఫ్లో ఫర్దర్గా అయితే రేర్ అన్నమాట, వస్తూ ఉంటాయి కానీ సో ఇంత ఎంజాయ్మెంట్, ఇంత యాంగ్జైట్మెంట్ అనేది మనకు అప్పుడు అయితే రాదు. కింద చూసారు కదా ఎన్ని పేపర్స్ ఉన్నాయో. తను అది రిమూవ్ చేయడంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తుందన్నమాట. సో ఫైనల్గా ఏం పెట్టారు గిఫ్ట్, ఇంట్లో ఏం పెట్టారు అని చెప్పేసి. అక్కడైతే ఏం గిఫ్ట్ ఇచ్చారనేది నాకు చూపించలేదు తను. నాకైతే అంటే నేను చూసినట్లే గుర్తు, కృష్ణుడు రాధ బొమ్మ అయితే ఉందని అనుకున్నాను. ఎవరో చెప్పారు నాకు. సో నెక్స్ట్ ఇంకా పెళ్లి కూతురిని తయారు చేసి ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి టైం అన్నమాట ఇది. సో ఇక్కడంతా కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంది, ఏమనుకోకండి. సో ఇంక ముత్తైదులకి అయితే వచ్చేసి తాంబూలం అయితే ఇచ్చేసి అమ్మాయిని అయితే కదిలించుకొని వస్తున్నారు ఇంట్లో నుంచి అయితే. ఇక్కడ అమ్మ నాన్న అయితే తాంబూలం అయితే తీసుకుంటున్నారు.
సో ఈ రోజుతో ఆడపిల్లకైతే పుట్టింటి బంధం అయితే కొంచెం దూరం అవుతుందనే చెప్పొచ్చు అన్నమాట. సో ఆ విషయం అనుకున్నప్పుడు కొంచెం అంతా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం ఎవరమైనా. తర్వాత ఇక్కడ వచ్చేసి మా మామ అలాగే మా అక్క అయితే తాంబూలం అయితే తీసుకుంటున్నారు. బ్యాక్ సైడ్ అయితే నేనున్నాను, గమనించారా? ఇలా చెప్పడం మరీ ఓవర్ అనిపిస్తుందా? అంటే చాలా వరకు వీడియోస్లో నేను కనిపించడం చాలా తక్కువ అండి. ఇక్కడ వచ్చేసి మా చిన్న మామ అలాగే మా చెల్లి అయితే తాంబూలం అయితే తీసుకుంటున్నారు. మా వాడు చూడండి కింద దిక్కులు చూసుకుంటూ పోతూ ఉన్నాడు. నిజంగా అండి ఆ పెళ్ళిళ్ళు అయితే చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది అస్సలు నిజంగా ఒక టాస్క్ అన్నమాట, పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. నేనైతే భలే విసిగిపోయాను. ఇంకా ఫైనల్గా మా వారు నేనైతే తాంబూలం అయితే తీసుకుంటున్నాము. అమ్మాయి అయితే తాంబూలం ఇచ్చేసి వంగలేదన్నమాట. వంగుమాయి అని చెప్పేసి నేను బలవంతంగా చెప్తున్నాను తనకి. వంగిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఎంత నీకు కమల పిల్లలు పుట్టేసేయాలి అని చెప్పేసి బ్లెస్ చేస్తే అందరు నవ్వుకుంటున్నారు అక్కడ. ఇంకా ఫైనల్గా వాళ్ళ ఊర్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట అమ్మాయిని తీసుకొని. వెళ్ళిన తర్వాత వచ్చేసి అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏంటి అని అంటే తాంబూలం మళ్ళీ ఇచ్చిపుచ్చుకుంటారన్నమాట. మన సైడ్ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఆ అబ్బాయి సైడ్ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏంటి అని అంటే తాంబూలం అనేది ఇచ్చిపుచ్చుకున్న తర్వాత తనకైతే గంజి కావిడితో తీసుకొని వచ్చేసి గంజి అయితే పోస్తారు అక్కడ. సో గంజి పోసినప్పుడు తనైతే తాగాలన్నమాట. సో అది అక్కడ ఆచారం అంట. దీని గురించి నాకైతే ప్రాపర్ గైడెన్స్ అయితే లేదండి, అంటే ఒక ఐడియా అయితే లేదు నాకు దీని గురించి మీతో షేర్ చేసుకోవాలన్నా. అందుకని నేను ఇలా చెప్తున్నాను మీతో. ఎవరైనా మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. సో ఇలా తాగిన తర్వాత ఇంకా అమ్మాయిని అయితే తీసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళిద్దరికైతే నలుగులు అయితే పెడుతున్నారు. ఇక్కడైతే వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయానండి, అందరు జనాలందరూ ఉండేసరికి ఇంకా మనము పర్టికులర్గా అయితే నేను తీయలేకపోయాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్కడ చూసినా నేను వీడియోలు తీస్తుంటే అందరు నా వైపు పిచ్చిదానిలాగా చూస్తున్నారన్నమాట. సో అది కొంచెం గిల్టీగా అనిపించింది నాకు. అందువల్ల కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేయలేకపోతున్నాను. సో నాకు సాధ్యమైనంత వరకు అయితే నేనైతే తీయడం జరిగింది. అంటే నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు మా సిస్టర్ అయితే ఓకే, ఇంకా అబ్బాయి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఇవన్నీ పెట్టకూడదు, వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అందువల్ల అయితే నేను వీడియో అయితే పెద్దగా నేను ఎక్కువ అయితే తీయలేను. అసలు ఈ మ్యారేజ్ క్లిప్స్ కూడా నేను పెడదామా వద్దని చెప్పేసి నేను డౌట్గా ఉన్నాను. తర్వాత అబ్బాయిని అడిగిందనమాట మా సిస్టర్, అడిగితే తను ఓకే చెప్పడంతో నేనైతే ఇంక ఈ ధైర్యం అయితే చేశాను. అందువల్లే ఈరోజు నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. లేకుంటే అసలు నాకు పోస్ట్ చేసే ఉద్దేశం కూడా లేదన్నమాట. అంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మన వల్ల అవతల వాళ్ళు అయితే ఇబ్బంది పడకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. ఎక్కువగా కూడా అబ్బాయి నేను ఎక్కడ కూడా చూపించలేదండి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనం విచ్చలవిడిగా మనం తీయకూడదు. సో ఇక్కడైతే మాంగళ్య ధారణ అయితే జరుగుతూ ఉంది. దట్టు ఏంటి అంటే నా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది కదా, కెమెరా బాగాలేదని చెప్పాను కదా, అందువల్ల కూడా నేను చాలా వరకు అయితే వీడియోస్ అయితే తీయలేదు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళని అయితే పేర్లు అడుగుతున్నారన్నమాట. అబ్బాయి పేరు అమ్మాయి పేరు ఒకరికొకరు చెప్పుకుంటారు కదా, అలా పేర్లు అడుగుతున్నారన్నమాట వాళ్ళు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా మన సబ్స్క్రైబర్స్ అలాగే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మా చెల్లికి అలాగే మా మత్తికి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి మనసుతో ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళకి చాలా యూజ్ అవుతాయన్నమాట. వాళ్ళు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను. సో ఇంకా పేర్లు చెప్పిన తర్వాత బియ్యం తంతారు కదండి కాలుతో. సో వీటి గురించి నాకు ఏవి అంత పెద్ద క్లారిటీ అయితే లేదు, అందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను.
ఆ తర్వాత అయితే ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంటి అని అంటే వీళ్ళ చేత ఒక ఆట అయితే ఆడించారన్నమాట. ముత్యం బంతంట ఈ ఆట పేరు. సో ఇక్కడ లడ్డు అయితే పెట్టేసి ఆ అబ్బాయి అయితే 2 చేతులతో హోల్డ్ చేశాడన్నమాట. లడ్డు అయితే 2 చేతులతో హోల్డ్ చేసిన తర్వాత ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఆ లడ్డునైతే తీసుకోవాలన్నమాట. కానీ తను ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వట్లేదు తనకైతే. తను చాలా అంటే చాలా ట్రై చేసింది. బట్ ఇంకా జెంట్స్ స్ట్రెంత్కి లేడీస్ స్ట్రెంత్కి చాలా వేరియేషన్ ఉంటుంది కదా. మనం పైకి లావు అనిపించినా సరే మనకు ఫిజికల్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇంక ఇక్కడ అయితే చూసారు కదా, ఇంకా అబ్బాయి అయితే ఉడుం పట్టేశాడన్నమాట. ఇంకా పాపం తనైతే ఎటు చూసినా తనైతే అస్సలు స్కోప్ ఇవ్వడం లేదు. ఇంకా ఫైనల్గా అయితే తను ఓడిపోయిందనే చెప్పాలి. మీరే చూస్తున్నారు కదా, మా సిస్టర్ అయితే ఎక్కడ కూడా గివప్ అయితే ఇవ్వట్లేదు, మ్యాక్సిమం ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఇంకా అమ్మాయి వంతు అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇంకా అమ్మాయి వంతు యుద్ధానికి సిద్ధమవుతుంది మా పాప ఇక్కడ. తను ఎన్ని జిమ్మిక్కలు చేసినా కానీ ఫైనల్గా ఓడిపోయింది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే జరిగింది. తను అక్కడ యాక్సెప్ట్ చేయాలి, నేను పెట్టేసరికి నువ్వు తీసేస్తున్నావు అని చెప్పేసి తనతో గొడవ వేసుకుంటుంది. ఫ్రెండ్స్, మీ ఊర్లో అయితే ఈ ఆటను ఏమంటారో నాకు కామెంట్ అయితే చేయండి. మా ఊర్లో అయితే ముత్యం బంత్ అంటారంట. సో ఇక్కడ వచ్చేసి నువ్వు ట్వీట్ చేస్తున్నావు, నేను హోల్డ్ చేయసరికి తీసేసుకుంటున్నావు, అది నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అంటూ ఉంది. సింపుల్గా తీసేస్తున్నాడు తనైతే. తను ఎంత హోల్డ్ చేసినా తనైతే సింపుల్గా తీసేస్తున్నాడు. ఇప్పుడైతే ఇంకా ఓడిపోయిన వాళ్ళకైతే దాన్ని తినిపించడం జరుగుతుందన్నమాట. ఇంకా పెద్ద బాల్ లాగా చేసి తన నోట్లో పెట్టేస్తారు. ఇంకా తర్వాత అయితే ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే మొక్కుకున్నారన్నమాట. పెళ్ళైన తర్వాత వాళ్ళని పసుబట్టలతో అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకెళ్తామని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకా వాళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చోంటే మేమైతే ఇలా ఊరికే ఇట్లా వీడియో తీసుకున్నాము. చూసారు కదా, నా శారీ ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. బాగుందా నా శారీ? సో వీడియో మొత్తంలోకి ఇక్కడ ఒకటే నేను పర్సనల్గా తీసుకున్నానండి. ఇంక ఇక్కడ అమ్మాయి వాళ్ళు వచ్చేసి ఇంటికైతే వచ్చారు. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఎర్రనీళ్ళు పోసుకుంటారు కదండి, ఏమంటారు వీటిని, వసంతాలు పోసుకుంటారు కదా, ఆ ఘట్టం అన్నమాట ఇదైతే. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోసుకోవడం కంటే పక్కన వాళ్ళు పోసుకోవడం ఎక్కువైపోయిందన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నాకు ఈ హిందువుల పెళ్ళిళ్ళలో నాకు నచ్చేటువంటి ఘట్టం ఏది అంటే ఈ వసంతాలే అన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అసలు పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇంకా మేము పెద్దవాళ్ళము అనే సెన్స్ అయితే మర్చిపోతాము, భలే ఎంజాయ్ చేస్తాము.
సో మా ఊర్లో అయితే ఈ ఆచారం అనేది అబ్బాయి వాళ్ళ ఇంట్లో చేస్తాము. అలాగే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి నలుగు అయితే పెట్టి ఇలా వసంతాలు అయితే పోసుకోమని చెప్పి చెప్తామన్నమాట. ఇలా పోటాపోటీగా పోసుకుంటారు. ఎవరైతే ఆ నీళ్ళు మొత్తం ఫస్ట్ పోస్తారో అంటే లైఫ్లో వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క పెత్తనం అనేది ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. అంటే వాళ్ళదే అప్పర్ హ్యాండ్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నేను చూసినంత వరకు ఎక్కడైనా కూడా ఆల్మోస్ట్ అబ్బాయిలే పోసేస్తారన్నమాట. సో చూసారు కదా, తను ఎంతో ట్రై చేస్తుంది పాపం, కానీ ఫైనల్గా తనైతే ఓడించేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మా అక్క మా మామ మీద పోయడానికి ట్రై చేస్తుంది. ఇంకా నన్ను అయితే ఇంకా పో అని చెప్పేసి అన్నారు మా చెల్లెలు. ఇప్పుడు నేను కూడా వచ్చేస్తాను చూడండి. నేను కూడా వచ్చేసి ఇంకా దబర అయితే పెట్టేశాను దాంట్లో. మా మామ అయితే చెయ్యి అయితే ఇలా పెట్టేశాడు అనమాట, దబర లేపనివ్వకుండా. ఇంకెక్కడ నేను బుక్ అయిపోయాను. ఇంకా వీడు ఇంకా మా పెద్ద కొడుకు. సో ఇంకా మా మామ అయితే ఇద్దరికి పోస్తూ ఉన్నాడు. ఇంక మేము ఏ మాత్రం తగ్గకుండా మేమిద్దరం కూడా మా మామకైతే పోస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇలా మేము వసంతాలు అప్పుడైతే మేము భలే ఎంజాయ్ చేసాము. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండి. బాయ్.